కవ్వింపులకు దిగుతూ భారత్పై పదే పదే విషం చిమ్మే పాకిస్తాన్కు ఇప్పుడు దాని సొంత వ్యవస్థలోనే పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. దేశంలోని కీలకమైన ప్రభుత్వ సంస్థల డేటా లీక్ అయినట్లు ఇండియన్ సైబర్ ఫోర్స్ అనే హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది. ఈ హ్యాకింగ్కు సంబంధించిన వివరాలు కూడా బహిరంగంగా వెల్లడిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న బలహీనతలు, నిర్లక్ష్య వైఖరిని ఇది ఎత్తిచూపుతోంది. భారత సైబర్ నిపుణుల ధాటికి పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థల గోప్యత అల్లకల్లమవుతోంది. ఇండియన్ సైబర్ ఫోర్స్ అందించిన వివరాల ప్రకారం ఈ హ్యాకింగ్ ఆపరేషన్లో పాకిస్తాన్కు చెందిన పలు కీలక విభాగాల నుంచి భారీ మొత్తంలో సమాచారం లీక్ అయింది. ఇది కేవలం ఒక సర్వర్ హ్యాక్ కావటం కాదు, ఆ దేశ వ్యవస్థాగత భద్రతపై జరిగిన డిజిటల్ అటాక్. ఈ దాడిలో పోలీసు రికార్డులు, పాస్పోర్ట్ డేటాలకు సంబంధించిన పౌరుల వ్యక్తిగత గోప్యమైన సమాచారం, పోలీసు రికార్డు వెరిఫికేషన్ డేటా, పాస్పోర్టు వివరాలు బహిర్గతమయ్యాయి. అలాగే ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఐరిస్ పోర్టల్ నుంచి 150 జీబీకి పైగా ఫైనాన్షియల్ డేటా లీక్ అయింది. ఇందులో పౌరుల జాతీయ ఐడీలు, పేర్లు, ఫోన్ నెంబర్లు, చిరునామాలు, అత్యంత గోప్యమైన ట్యాక్స్ రికార్డులు కూడా ఉన్నాయి. ఇంకా పాకిస్తాన్ రైల్వే ఉద్యోగుల వివరాలు, ల్యాండ్ మేనేజ్మెంట్ డేటా కూడా బహిర్గతమైంది. అంతేకాదు విద్యుత్ బిల్లుల సమాచారం, ఫార్మాస్యూటికల్స్ కంపెనీల నుంచి 24 జీబీకి పైగా బ్యాంక్ ఖాతాలు, ప్రైవేట్ ఈమెయిల్స్, పాస్వర్డ్లు వంటి డేటా లీక్ అయింది. ఇంకా టెక్నికల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ట్రైనింగ్ అథారిటీ సైట్ని కూడా హ్యాక్ చేశారు. అంతేనా, ఈ బృందం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ అధికారిక వెబ్సైట్ల సర్వర్లపై ర్యాన్సమ్ వేర్ దాడిని కూడా నిర్వహించినట్లు ప్రకటించింది. సిస్టమ్లను ఎన్క్రిప్ట్ చేసినప్పటికీ దాని తీవ్రతను గోప్యంగా ఉంచింది. ఈ భారీ డేటా లీకేజీ పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థల డిజిటల్ భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. జాతీయ ఐడీలు, పన్ను రికార్డులు, పోలీస్ డేటా వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని భద్రపరచడంలో పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థలు కనీస భద్రతా ప్రమాణాలను పాటించడం లేదన్నది బహిరంగ రహస్యం. ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాకిస్తాన్ సైబర్ భద్రతా మౌలిక సదుపాయాలపై తగినంత పెట్టుబడి పెట్టడం లేదు. వ్యవస్థల్ని అప్డేట్ చేయకపోవటం, నిపుణుల్ని నియమించకపోవటం వంటి కారణాల వల్ల ఈ వ్యవస్థలు హ్యాకర్లకు లక్ష్యాలుగా మారుతున్నాయి. ఈ లీక్ల ద్వారా పాక్ పౌరుల వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం, వారి గుర్తింపు కార్డుల డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళింది. ఇది ఐడెంటిటీ థెఫ్ట్, ఆర్థిక మోసాలు, పౌరుల పట్ల శత్రు దేశాల గూఢచర్య కార్యకలాపాల్ని సులభతరం చేసే అవకాశం ఉంది. ఇండియన్ సైబర్ ఫోర్స్ జరిపిన ఈ దాడి భారత సైబర్ నిపుణుల బలం, సామర్థ్యాన్ని చాటుతోంది. భారత్ పట్ల పాకిస్తాన్ కవ్వింపులకు దిగితే సరిహద్దుల్లోనే కాకుండా డిజిటల్ వేదిక పైన ధీటైన సమాధానం ఇవ్వగలదని ఈ ఘటన రుజువు చేస్తోంది. ఈ ఆపరేషన్ పాకిస్తాన్ వ్యవస్థాగత బలహీనతలకు హెచ్చరిక. నిత్యం భారత్పై ద్వేషాన్ని పెంచి పోషిస్తూ ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తోన్న పాకిస్తాన్ తమ సొంత దేశ పౌరుల అత్యంత గోప్యమైన డేటాను కూడా కాపాడుకోలేకపోవటం ఆ దేశ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఈ సందర్భంగా భారత్ తనపై జరుగుతున్న ప్రతి దాడికి భౌతికంగానే కాకుండా డిజిటల్ రంగంలోనూ గట్టి సమాధానం ఇవ్వగలదనే సంకేతాన్ని ఇది పంపినట్లయింది.